హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మైథిలి డైరీస్. హైదరాబాద్ నుంచి భద్రాచలం భద్రాచలం నియర్ బైలో ఉన్న ప్లేసెస్ లైక్ పర్ణశాల ఇవన్నీ 2500లో ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. మనమైతే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. ఇంతకుముందు సికింద్రాబాద్ నుంచి భద్రాచలం రోడ్కి ఉండేది ట్రైన్. రీసెంట్గా అయితే చర్లపల్లి నుంచి షిఫ్ట్ చేశారు. ఈవినింగ్ 11:55కి చర్లపల్లిలో ఎక్కితే మార్నింగ్ 4కి అలాగా దిగుతామనేసి చూపిస్తుంది. బట్ కానీ మనము 5:30, 6కి అలాగా దిగుతాము. అండ్ ఇంకా ట్రైన్ నెంబరు అవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. 235 రూపీస్ స్లీపర్ క్లాస్. ఇక్కడ మేమైతే ఫస్ట్ చెర్లపల్లి స్టేషన్కి వెళ్ళడానికి మాదాపూర్లో మెట్రో ఎక్కేసి తార్నాకాలో దిగి అక్కడ నుంచి చెర్లపల్లికి బస్ టికెట్ తీసుకుంటే 30 రూపీస్ అయింది. అండ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ చాలా బాగుంది, అంటే కొత్తగా బాగుంది. అందుకే మీకు వీడియోలో కూడా చూపిస్తున్నా. అక్కడ ఎవరికి ఎంట్రీ లేదు, బట్ మేము ఆ నుంచి మధ్యలోంచి దూరుకొని పోయినాం. కాకపోతే అక్కడ లోపలికి వెళ్ళాక వేరే వాళ్ళు బయటకు వెళ్ళండి అన్నారు, అది వేరే విషయం. మొత్తము రైల్వే స్టేషన్ అయితే చాలా మంచిగా ఉంది, చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు అని నాకు అనిపించింది. దాని తర్వాత రోజు ఫుల్ రెయిన్ వచ్చిన తర్వాత ఏదో డ్యామేజ్ అయింది రైల్వే స్టేషన్ చెర్లపల్లిది, పూర్ కన్స్ట్రక్షన్ అని వీడియో చూసా, అది వేరే విషయం. బట్ కాకపోతే మంచిగా ఉంది. మార్నింగ్ మేము 6కి దిగి అక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి, బట్ కాకపోతే మేము ఆటో ఎక్కాము. పర్ హెడ్ 100 రూపీస్ తీసుకున్నారు. అండ్ ఫుల్ మబ్బులు పట్టేసాయి మేము వెళ్ళినప్పుడు. అంతకుముందు వరకు అయితే ఫుల్ ఎండలు బాగా కొడుతూ ఉన్నాయి. పర్లేదులే వెళ్దాము, ఎండకు చచ్చిపోతామేమో అనుకొని మేము స్టార్ట్ అయితే మార్నింగ్ దిగ్గానే ఇట్లాగా మబ్బులు నల్లగా పట్టేసి ఉన్నాయి. బట్ ఆటోలో నుంచి చూడటానికి వ్యూ అదంతా చాలా బాగుంది అనేసి మేము చూస్తూ అట్లా ఉన్నాం. నార్మల్ అయితే బస్సెస్ ఉంటాయి, బస్ ప్రైస్ వచ్చేసి 60 రూపీస్ ఉంటుందంట. బట్ కాకపోతే మేము ఆటో ఎక్కాము కాబట్టి 100 రూపీస్ అయ్యింది. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఫ్రెష్ అప్ అవన్నిటికీ 10 రూపీస్ అలానే ఉంటాయి. అండ్ ఈ ఆటో వాళ్ళు వచ్చేసి మనల్ని తీసుకొని వెళ్ళి టెంపుల్ దగ్గర దించుతారు. దించాక కొంచెం ఇట్లా వస్తే ఘాట్ ఉంది. ఇక్కడ ఒక సైడు వాష్రూమ్స్ అవి ఉంటాయి. మనం అక్కడ ఫ్రెష్ అయిపోయి ఇక్కడ కూర్చొని లోపల ఉంటుంది, అక్కడ కూర్చొని రెడీ అవ్వచ్చు. ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అవన్నీ ఉన్నాయి. వాటన్నిటికీ దండం పెట్టుకొని మేమైతే కిందకి అక్కడ వెళ్ళాక ఇక్కడ కొంచెం దేవుళ్ళవి ఉన్నవి, అక్కడ కూడా దండం పెట్టుకొని నేను వెళ్ళేసి గోదావరిలో మునిగాను. నార్మల్ మన ఇష్టం, అది మునగొచ్చు మునగకపోవచ్చు. బట్ నేనైతే వచ్చా కదా అనేసి గోదావరిలో మునుగుదాము అని వెళ్ళిపోయాను. ఏంటి నైట్ డ్రెస్లో ఉన్న టెంపుల్కి వెళ్ళినప్పుడు పద్ధతిగా వెళ్ళొచ్చు కదా అని అనొద్దు గైస్. అంటే నైట్ అంతా ట్రైన్లో పడుకోవాలి కదా అనేసి నైట్ డ్రెస్ వేసుకొని వచ్చాము. టెంపుల్కి వెళ్ళేటప్పుడు మంచిగానే ఫ్రెష్ అయ్యి వెళ్ళాంలే. ఇక్కడ లోపలికి వెళ్ళేసి ఈ 3 మునకలు వేయాలి అని వేశాను. మీరు ఎవరైనా సరస్వతి పుష్కరాలకి వెళ్తుంటే చెప్పండి, దాని గురించి కూడా వీడియో తీస్తాను నేను ఒకవేళ వెళ్తే. ఇప్పుడైతే సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి కదా కాళేశ్వరంలో. ఇక్కడ మొత్తము మునిగేసి 3 టైమ్స్, అంటే వాటర్ ఫుల్ చల్లగా ఉన్నాయి మార్నింగ్ అయ్యేసరికి. అండ్ మనకి ఈ రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ దగ్గరికి రావడానికి అప్రాక్సిమేట్లీ ఒక 40 మినిట్స్ పడుతుంది ఆటోలో. బస్లో అయితే మేబీ 1 అవర్ ప్లస్సే పట్టొచ్చు. ఇక్కడ మునిగి వచ్చిన తర్వాత మనం స్నానం చేయొచ్చు. అండ్ ఇక్కడ చాలామందికి హోమాలు చేస్తున్నారు. ఆ హోమాలు ఎందుకు చేస్తారో తెలిస్తే చెప్పండి. ఇక్కడ మేము దేవుడి దగ్గరికి వెళ్దాం దర్శనంకి అనుకుంటే ఫుల్ వర్షం పడుతూనే ఉంది. సరేలే తడిచినా పర్లేదు అనేసి టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఫోన్స్ పెట్టడానికి 5 రూపీస్, ఆ స్టెప్స్కి పక్కనే. లగేజ్ పెట్టడానికి అక్కడ ఒక ఆంటీ ఉంటారు, ఆమె కొంచెం ర్యాష్గా మాట్లాడుతుంది. అంటే పెద్దవాళ్ళతో వచ్చారనుకోండి చెప్పులకి 5 రూపీస్ అండ్ బ్యాగ్కి 10 రూపీస్ తీసుకుంటారు. మేము ఇద్దరం పిల్లలమే అయ్యేసరికి మాకు చెప్పుల దగ్గర 10 రూపీస్, బ్యాగులకి 20 రూపీస్ అట్లా తీసుకుంది. అంటే 100 రూపీస్ ఇస్తే ఒక 30 రూపీస్ ఇచ్చేసి మిగతా మీ బాబు ఇస్తాడా అది ఇది అనేసి మాట్లాడింది. తర్వాత మేము దర్శనానికి వెళ్ళాం, కానీ నార్మల్ క్యూలో చాలా జనాలు ఉన్నారు అనేసి 100 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి మంచిగా దేవుని దర్శనం చేసుకొని వచ్చాము.
వచ్చిన తర్వాత ఇక్కడ కూడా దీపం అది వెలుగుతుంది. ఇలాగ నేను ఫస్ట్ టైం అరుణాచలంలో చూశాను. దాని తర్వాత ఇక్కడే చూడటము. అండ్ ఇక్కడ టెంపుల్ నుంచి బయటకి వస్తే రూమ్స్ అవన్నీ స్టే ఉండాలి అనుకునే వాళ్ళు ఇక్కడ గుంటూరు సత్రం అనేసి 500 రూపీస్కే ఉన్నాయి. మీరు ఎవరన్నా నైట్ స్టే చేయాలి అంటే మేము పాపికొండలు అండ్ పర్ణశాల ఇవన్నీ మొత్తం కవర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా 1 డే స్టే చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ గోవింద కల్పవృక్ష నరసింహ స్వామిది టెంపుల్ ఉంది. ఇక్కడైతే మాత్రం ఏమన్నా కోరిక కోరుకొని అక్కడ ముడుపు కడితే అది ఖచ్చితంగా నెరవేరిద్దంట. సో మేము అందుకే కాలు కడుక్కొని మేము కూడా వెళ్ళాము. బట్ నేనైతే ఏం కోరికలు కోరుకొని ముడుపులు అయితే ఏం కట్టలేదు. జస్ట్ అందరూ మంచిగా ఉండాలి, సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ అనేసి కోరుకొని ముడుపులు అవి కట్టాను. లోపల గోశాల కూడా ఉంది. మనం ఏమన్నా ఫుడ్ అది తీసుకొచ్చినా పెట్టొచ్చు అని నేను అనుకుంటున్నా. అంటే అవి మంచిగానే ఉన్నాయి, మనుషులను చూసి పొడిచేలాగా అట్లా ఏం చూడట్లేవు, కొంచెం మంచిగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే దేవుడిది చూడండి. అండ్ ఇంకా అహోబిల మఠం అనేసి మనకి ఇవన్నీ అన్నవరం స్వామి కాదు, భద్రాచలం స్వామి వాళ్ళ టెంపుల్ నుంచి దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. మనం నడుస్తూ ఉంటే మనకు కనిపిస్తూ ఉంటాయి. మేమైతే బోట్కి వెళ్దాం అనుకున్నాము పాపికొండలు అవి చూడటానికి. మాకు దర్శనం దగ్గర లేట్ అయింది కాబట్టి 10 తర్వాత బోటింగ్ ఉండదు. మీరు ఎవరైనా వస్తే ఫస్ట్ డే వచ్చేసి ఈ ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి టెంపుల్లో దర్శనం చేసుకొని 9 అలాగా అక్కడే ఉంటాయి బోటింగ్. అవి 1100 రూపీస్ ఇస్తే టికెట్ ఇస్తారు, వాళ్ళే తీసుకొని వెళ్ళి బోటింగ్ పాయింట్ దగ్గర ఎక్కిస్తారంట. అండ్ ఈవినింగ్ కూడా తీసుకొని వచ్చి బోటింగ్ పాయింట్ దగ్గర దించుతారంట. సో దానికి 1100. ఆ రోజు ఈవినింగ్ 5 కల్లా వచ్చేస్తారు. అండ్ ఫ్రెష్ అయిపోయి ఒకవేళ మార్నింగ్ దర్శనం కాకపోయినా ఈవినింగ్ దర్శనం చేసుకొని దేవుడిని ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు 500 రూపీస్కి అలా. అండ్ తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత టెంపుల్ దగ్గరే మనకి ఆటోలు ఉంటాయి. 170 రూపీస్ ఇస్తే పర్ హెడ్ మనకి ఈ పర్ణశాల అండ్ సీతమ్మ వారిది ఒక ప్లేస్ చూపిస్తారు. అక్కడ మనకి సీతమ్మ వాళ్ళు వచ్చి అక్కడే కూర్చున్నవి వనవాసం చేసేటప్పుడు వాళ్ళ చీరలు అవి అన్నీ ఆరబెట్టుకున్న ప్లేసెస్ అవన్నీ చూపిస్తారు. మేము ఇక్కడ పర్ణశాల దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఏమైందంటే మేము ఆ బోటింగ్కి వెళ్ళలేదు కదా, పాపికొండలు బోటింగ్కి. సో ఇక్కడ పర్ణశాల దగ్గర 100 రూపీస్ అండ్ 60 రూపీస్ టికెట్స్ ఉన్నాయి. 60 రూపీస్ ఇస్తేనేమో ఒక 10 నిమిషాలు ఆ కొండలు మధ్యలో అట్లా ఆ చిన్న బోట్లో తిప్పుకొని తీసుకొని వస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మనం 100 రూపీస్ కానీ ఇచ్చి టికెట్ తీసుకుంటే అటు ఆపోజిట్కి తీసుకొని వెళ్ళి ఒక 5 మినిట్స్ అలా ఉండనిచ్చి మళ్ళీ ఇట్లా ఆపోజిట్కి తీసుకొని వస్తారు. అండ్ ఇవి కూడా మంచిగానే ఉన్నాయి అనిపించింది నాకైతే. అంటే మేము అక్కడికి వెళ్ళలేదు, 1 డేనే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మాకు అంత అవగాహన లేక తెలియలేదు. అండ్ ఫుడ్ కూడా వచ్చేసి ఈ భద్రాచలంలో అక్కడ అన్నప్రసాదం జరుగుతుంది, బట్ మేము అక్కడికి వెళ్ళలేదు. అండ్ ఇంకా లడ్లు అవి 1 లడ్డు వచ్చేసి 25 రూపీస్. అదే కళ్యాణం లడ్డు అయితే ఒకటి 100 రూపీస్ ఉంది. అండ్ పులిహోర అవి కూడా అమ్ముతున్నారు. ఇక్కడ చూస్తే మేము వెళ్ళిన రోజు మొత్తం వర్షం వచ్చి అట్లా ఆగిపోయింది కాబట్టి చాలా బాగుంది క్లైమేట్ కూడా. అండ్ ఇంకొకటి మేము అక్కడ భద్రాచలంలో టెంపుల్ దగ్గర నుంచి పాపికొండలు చూడటానికి వేరే పాపికొండలు అనే ప్లేస్ ఉంటుందంట. అక్కడికి వెళ్తే ఎనీ టైం మనకి బోటింగ్ ఫెసిలిటీ ఉంటుంది అనేసి అక్కడ లోకల్స్ చెప్పారు. మేము అక్కడికి వెళ్దామన్నా కానీ మాకు ఫుల్లు ఎండ అలా ఉండేసరికి మేము అక్కడికి వెళ్ళలేదు. అంటే ఎండ అని కాదు, తుఫాన్ అనేసి మొత్తము వీడియోస్లో అట్లా చూపిస్తూ ఉన్నారు. సో అందుకే ఎందుకులే తుఫాన్లో ఇట్లా వెళ్ళడము, అసలే ఇంట్లో వాళ్ళు పర్మిషన్ ఇవ్వడమే ఎక్కువ, మళ్ళీ వెళ్ళినామంటే ఇంకొకసారి ఇయ్యరు అనేసి సో వెళ్ళలేదు మేము అక్కడికి. మేమైతే మే 4న వెళ్ళాము. అంటే మే 4న వెళ్ళి ఇన్ని డేస్ లేట్ ఎందుకు చేసావు వీడియో పోస్ట్ చేయడానికి అంటారు కదా. నాకు మధ్యలో ఫీవర్ వచ్చి అక్కడ గోదావరిలో మునిగి వర్షానికి తడిచి మొత్తం అట్లా చేసేసరికి ఫుల్ ఫీవర్ వచ్చింది. అండ్ మాకు ఆడిట్, నేను జాబ్ చేస్తుంటా కదా, ఆ ఆడిట్లు అట్లా ఉండి ఫుల్ వర్క్ వల్ల
చేయలేకపోయాను వీడియో. అండ్ గొంతు కూడా కొంచెం మంచిగా లేదు. అసలే నాది ఉండేది తార్ రోడ్డు మీద రేకు డబ్బా వేసి గీకితే ఉండేలా ఉంటుంది నా వాయిస్. దానికి తోడు ఇంకొంచెం ఇట్లా అయ్యేసరికి అసలు చేయలేకపోయాను. అండ్ చెప్పా కదా, పాపికొండలు అవి 1100కి తీసుకెళ్ళి మళ్ళీ టెంపుల్ దగ్గర తీసుకొస్తారు. 500 రూపీస్ ఇస్తే మనము ఒక హోటల్ లాంటి దాంట్లో స్టే చేయొచ్చు, 2 పర్సన్స్కి అంట. ఇదైతే మనకి భద్రాచలం టెంపుల్ లోపల. అండ్ పర్ణశాలలో కూడా బాగుంటుంది. ఈ ఫోన్స్ అవి అక్కడ కూడా ప్రసాదాలు అవి అమ్ముతారు. లోపల ఇంకొకటి ఉంటుంది పర్ణశాల లోపల, దాని నేమ్ అయితే నేను మర్చిపోయాను. అక్కడికి మనల్ని ఎలో చేస్తారు కానీ ఫోన్స్ ఎలో లేదు మోస్ట్లీ. ఇక్కడ మేము దేవుళ్ళ నుంచి చూసి రాగానే బయటకి వస్తే దేవుళ్ళ వాళ్ళని ఊరేగిస్తున్నారు, బయటకు తీసుకొని వస్తున్నారు. అక్కడ కళ్యాణం చేస్తారంట. కొన్ని పదాలు నాకు పలకటం రావట్లేదు, అట్లా ఏమనుకోవద్దు. ఇది పర్ణశాల దగ్గర దేవాలయము. లోపలికి వెళ్ళొచ్చు కానీ ఫోన్స్ అయితే మన లోపలికి ఎలో లేదు. మా ఫ్రెండ్ నేను ఉంటాలే ఫోన్స్ దగ్గర, నువ్వు వెళ్ళేసి రా అనేసరికి నేను ఒక్కదాన్నే వెళ్ళాను, తను రాలేదు. ఇదైతే నా సోలో ట్రిప్ కాదు. ఇక్కడ పర్ణశాల కుటీరము అని ఉంది, దీంట్లో కూడా ఫోన్స్ ఎలో లేదు. సో అందుకే నేను ఒక్కదాన్ని వెళ్ళిపోయా. ఇక్కడ బయట నుంచి చూసినా చాలా మంచిగా అట్లా ఉంది, అంటే గోదావరి నదికి వెళ్ళటానికి అట్లా. ఇంకా నెక్స్ట్ మనకి ఈ భద్రాచలం నుంచి ఈ డైరెక్ట్ కొత్తగూడెంకి రావటానికి 60 రూపీస్. అంటే కొత్తగూడెం అన్న భద్రాచలం రోడ్ అన్న ఒక్కటే. అక్కడ బస్ స్టాప్ నుంచి మనం కొంచెం దూరం వస్తుంటే ఇక్కడ శివుడిది ఇట్లా కనిపించింది నాకు, కొంచెం ఆదియోగి స్టాచ్యూ లాగా అనిపించింది. అంటే అది ఇంకా చాలా పెద్దగా ఉంటుంది కానీ బట్ ఇదైతే కొంచెం చిన్నగా మంచిగా ఉంది. రీసెంట్గానే ఓపెన్ అయినట్లుంది, ఎవ్వరు జనాలు ఎక్కువ లేరు. మేమే ప్రశాంతంగా కూర్చున్నాం చాలాసేపు. అండ్ మేము అవన్నీ చూసి పర్ణశాల అవి చూసి వచ్చేసరికి మాకు అరౌండ్ 3 వరకు అట్లా అయింది. ఫుడ్ అదంతా మొత్తం మనకి వెజ్ మీల్స్ అట్లా దొరుకుతాయి, మంచిగానే తినేయచ్చు 100 రూపీస్లో అట్లాగా. మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ ట్రైన్ వచ్చేసి మనకి 11కి అట్లా ఉంటుంది. ఈ మార్నింగ్ 4కి అలా దిగుతామని చూపిస్తుంది కానీ ట్రైన్లు ఎట్లయినా డిలే అవుతాయి. మేమైతే 5కి అట్లా దిగాము. ఇక్కడ నేను ఫోటోకి ఫోజులు అట్లా ఇస్తున్నా, వచ్చిన అదే ఫోజు దాంతోనే చాలాసార్లు ఇస్తాము. ఇంక ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళొచ్చు బస్ స్టాప్ నుంచి భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్కి. ఇక్కడికి మేము ఎర్లీగానే వచ్చేసాం 6కి అలాగా. 10:30, 11 వరకు మా ట్రైన్ వచ్చే వరకు వెయిట్ చేసేసి ఈ ట్రైన్ ఎక్కేసి ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్లోనే దిగాము. ఇక్కడ ఈ బోట్లో కొంచెం ఫోటోకి ఫోజులు ఇద్దాము. గోదావరి అంటే గోదావరి మూవీ చూసిన ప్రతి వాళ్ళకి ఉంటుంది అనుకుంటా, ఎట్లాగా భద్రాచలం వెళ్ళాలి, ఆ పాపికొండలు చూడాలి అనేసి. నాకైతే అది విష్ లిస్ట్లో ఉంది, సో అందుకే వచ్చాం. కాకపోతే పాపికొండలు అది చూడలేకపోయాం, అది కొంచెం వేరే విషయం. సరే బట్ కానీ దేవుడిని అయితే మేము చాలా బాగా చూసేసాము. చూసిన తర్వాత మార్నింగ్ మనము దిగుతాం కదా చర్లపల్లి నుంచి బస్సెస్ ఉంటాయి మెహదీపట్నంకి అండ్ వేరే వేరే ప్లేసెస్ అన్నిటికి. ఆ బస్సెస్లో మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. మేము తార్నాక మెట్రో స్టేషన్కి వచ్చేసి ఇంకా నేను మాదాపూర్కి మెట్రో ఎక్కేసాను, మా ఫ్రెండ్ ఏమో మధురానగర్కి ఎక్కేసి మేము రిటర్న్ వచ్చేసాము. ఇందులో బడ్జెట్ చూస్తే వెళ్ళటానికి 235, రావడానికి 235 అండ్ ఒక 500 ఎక్స్ట్రా ఖర్చులు అయినాయి అనుకున్నా. రూమ్కి ఒక 500, 1100 రూపీస్ వచ్చేసి ఈ మనకి ఈ బోట్కి వాటికి అవుతుంది, ఈ పాపికొండలు చూడాలి అనుకున్న వాళ్ళకి. అలా 2500లో బడ్జెట్ అయిపోయిద్ది అని నేను అనుకుంటున్నా. మీరు ఎవరన్నా వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనేమన్నా డీటెయిల్స్ చెప్పడం మర్చిపోయి ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మొత్తం క్లియర్ చేయడానికి చూస్తాను. ఏమన్నా తప్పు చెప్పుంటే నన్ను క్షమించండి, నాకు కొన్ని పదాలు పలకటం అట్లా రాలేదు. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్